తిమోతి గారికి రాసినటువంటి రెండో పత్రిక పౌలు గారు రాసినప్పుడు నేను ఏమి మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను అంటే, ఆ పౌలు గారు ఈ తిమోతి రాసినటువంటి పత్రిక రాసే సమయానికి ఇది ఆయన చివరి పత్రిక. ఆయన జీవితంలోనే మ్యాక్సిమం ఇదే చివరి పత్రిక. ఈ పత్రిక రాసిన సమయము క్రీస్తు శకము 67. ఇక నాకు తెలిసి పౌలు గారు చనిపోయింది మ్యాక్సిమం 69లోనో 70లోనో అని అనుకుంటున్నాను. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ఈ యొక్క పత్రిక రాసే సమయానికి పౌలు రోమా జైల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? రోమా జైల్లో పౌలు గారు ఉన్నారు. ఇది ఆయన యొక్క చివరి స్థితి. ఈ జైల్లో ఉన్నప్పుడు ఈ పత్రిక రాసే సమయానికి ఆయనకు అర్థమైన విషయం ఏంటి అంటే, నేను చచ్చిపోతున్నాను అని ఆయనకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? నేను చనిపోతున్నాను అని అతనికి అర్థమైపోయింది. స్వతహాగా తన నోటి మాటతో తాను చెబుతున్న మాట ఏంటంటే, 6వ వచనము 4వ అధ్యాయము, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. 2 తిమోతి 4:6. నేను వెడలిపోయే కాలము అంటే నేను డిపార్చర్ అయ్యే కాలం. అప్పుడప్పుడు అంటాం కదా, రైల్వే స్టేషన్లో రైలు ఏమవుతుంది? డిపార్చర్ అవుతుంది, లేదా అరైవల్ అవుతుంది. అరైవల్ అంటే రావటం, డిపార్చర్ అంటే వెళ్ళిపోవటం. సో ఈ యొక్క వెడలిపోయే అనే మాట డిపార్చర్ అన్నమాట. అంటే అతనికి అర్థమైన విషయం ఏంటి అంటే, నేను వెళ్ళిపోయే కాలము, నేను చనిపోయే కాలము, నేను పానార్పముగా పోయబడే కాలము వచ్చింది అని నాకు అర్థమైపోయింది. పౌలు గారికి చాలా క్లియర్గా అర్థమైన విషయం ఏమిటి అంటే, నేను చచ్చిపోతున్నాను. నిజంగా ఈ చనిపోతున్నానని తెలిసిన వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు, ఏం మాట్లాడతాడు? అప్పుడప్పుడు మీరు చూడండి, చివరి మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంకో మాట నేను చెప్పగలను, చివరి మాటలు చాలా విలువైన మాటలే చెబుతారు. ఎంత చండాలంగా బ్రతికిన వాళ్ళైనా సరే చనిపోయే స్థితిలోకి వచ్చేసరికి వాళ్ళు కంపల్సరీగా మంచి మాటలే, ఉపయోగకరమైన మాటలే వాళ్ళు కంపల్సరీగా పలుకుతారు. అవునా కాదా? అయితే నా ఉద్దేశం ఏమిటి అంటే, ఇదిగో ఇంత గొప్ప సేవకుడు కదా పౌలు గారు, ఇంత గొప్ప సువార్తికుడు కదా పౌలు గారు, ఇంత గొప్ప దేవుని యొక్క దర్శనాలు బాగుగా ఎరిగిన వాడు కదా పౌలు గారు. నిజంగా ఎంత గొప్పోడంటే పౌలు, మీకు చెప్పడానికి చెబుతున్నాను, ఆయనకు వచ్చిన దేవుని దర్శనాలు చెబితేనంట, ఎక్కడ నేను ఎచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతానేమో అని దేవుడు నా శరీరంలో ముళ్ళు పెట్టాడు అని అంత బాగా ఉన్న వ్యక్తి అంట ఆయన. దేవుని గుర్చిన పరలోక సంబంధమైన మర్మాలని చాలా జాగ్రత్తగా, చాలా ఎక్కువగా ఆయన చెప్పినవాడు. ఓకే, జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. పౌలు గురించి కూడా మీకు కొంచెం అర్థం అవ్వాలి, అది నా ఉద్దేశం. పౌలు సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన మీద కొరింథీ సంఘం ఒక నిందేసింది. నువ్వేంటి ఎప్పుడు దర్శనాల గురించి చెప్పవు, ఎప్పుడు కళల గురించి చెప్పవు, నువ్వు పెద్ద సేవకుడివి కాదు, నువ్వు అపోస్తలుడివి కాదు అని ఒక నింద వేస్తే, ఆయన అంటున్న మాట ఏంటంటే, సరే మీకు అవి చెప్పలేదు కాబట్టి నాకు రాలేదనుకోమాకండి, నాకు వచ్చిన దర్శనాలు అసలు అవి అంతా ఇంత దర్శనాలు కాదు, చాలా గొప్ప దర్శనాలు. ఎక్కడ నా దర్శనాలకి దేవుడు నాతో మాట్లాడిన విధానము, దేవుడు నాతో చేయించుకున్న పని,
దేవుడు నాకు చూపించిన కళలు, దర్శనాలు ఇవన్నీ చూస్తే నేనెక్కడ ఎచ్చిపోతానో, నేనెక్కడ గర్వం వస్తుందో, నన్ను మించి దేవుణ్ణి బతికేవాడు లేడు అని, నాకు మించిన దర్శనాలు ఈ భూమి మీద ఎవరికి రాలేదు అని, నన్ను వాడుకున్నట్టుగా దేవుని పరిచర్యలో ఇంకెవరిని వాడుకోలేదు అని తనకెక్కడ గర్వం వస్తుందో అని చెప్పి నేను అతిశయించుకున్నట్లు దేవుడే నాకు శరీరంలో ముళ్ళు పెట్టాడు అని చెప్తాడనమాట. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. పౌలు సాధారణమైనోడు కాదు. దేవుని గూర్చిన మర్మములు బాగుగా తెలిసినవాడు. నేను అంటాను, ఒక వ్యక్తి, ఒక దేవుని విశ్వాసి దేవునికి తగిన విధంగా బ్రతకడానికి కావలసిన మొత్తము కూడా పౌలుకి దేవుడిచ్చాడు. అందుకే ఎఫెసీ సంఘ పెద్దలను ఏర్పరిచి, అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయంలో మీరు చదివినప్పుడు వాళ్ళందరినీ ఏర్పరిచిన తర్వాత 3 సంవత్సరాలు ప్రతిరోజు వారికి వాక్యాన్ని బోధించి, ఆ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టుకొని, పెద్దలంటే మన భాషలో పాస్టర్లు అనమాట, ఆ పాస్టర్లందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరి ముందు ఈయనేం చేస్తాడు అంటే చేతులు కడుక్కుంటాడు. ఎందుకు చేతులు కడుక్కుంటాడు అంటే, నేను ఏమీ దాచుకోకుండా క్రీస్తు మర్మము మొత్తం కూడా మీకు చెప్పాను. ఇక మీరు తప్పిపోతే, ఇక మీరు ఏ ఆశల్లో అన్నా చిక్కుకుంటే, మీ మరణానికి, మీ శాపానికి, మీ యొక్క పతనానికి, మీ యొక్క నరకానికి మీరే బాధ్యులు అనే మాట చెప్పాలి అంటే ఎంత చెప్పు ఉండాలి చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తిని ఇక నువ్వే, నీ యొక్క పతనానికి నువ్వే కారణం రాని ఒక తల్లిదండ్రులు చెప్పాలి అంటే వాళ్ళు మొత్తం వాళ్ళకి చెప్పు ఉండాలి. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో మొత్తం నీట్గా చెప్పిన తర్వాతే ఆ మాట అనగలం. అర్థమవుతుందా నీకు? ఏమన్నా కొంచెం తెలియకుండా, కొంచెం తెలియపరచకుండా ఉంటే కంపల్సరీగా మనం ఆ మాట చెప్పలేం. అనగలరు ఎవరన్నా ఆ మాట? అన్నీ మీకు చెప్పాను, ఇక మీరు కాని దేన్ని ఆశించినా, ఈ లోకాన్ని ఆశించినా, ఇంకా దేన్ని ఆశించినా మీ నాశనానికి మీరే పాత్రులు అన్నాడు. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నాను అంటే, పౌలు చిన్న వ్యక్తి కాదు. పౌలు దేవుని గూర్చిన మర్మము బాగుగా తెలిసినవాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయనకి తెలియని మర్మము కూడా లేదని చెప్పొచ్చేమో. అంతగా దేవుడు పౌలు గారిని ఉపయోగించుకున్నాడు సువార్తలో. అపోస్తలుల కార్యాలు చదువుతున్నప్పుడు పౌలు గారి ఉద్దేశాలు మీరు చదువుతున్నప్పుడు, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు పౌలు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, నువ్వు ఆసియాకి వెళ్ళొద్దు, మాసిదోనియాలోకి వెళ్ళు, అక్కడ సువార్త చేయి, తర్వాతే మా ఆసియాకి రా అని పౌలుని డైరెక్ట్ చేసిన విధానము డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడే. దర్శనంలో కనబడి, ఇదిగో మాసిదోనియాలో ఒక వ్యక్తి నన్ను పిలుస్తున్నాడు రా అంటే, ఇదిగో నన్ను ఆసియాలో సువార్త చేయకుండా ఆత్మే ఆటంకపరిచి మాసిదోనియాలో సువార్త చేయమని ఒక వ్యక్తి నన్ను పిలుస్తున్నట్టు నాకు దేవుడు దర్శనం చూపించాడు అనగానే, ఆయనతో పాటు ఉన్న లోక వీళ్ళందరూ కూడా అవును ఇది దేవుని దర్శనమే అని ఆయనతో పాటు కలిసి ఆ మాసిదోనియాకి వెళ్ళి ఆ ఫిలిప్పి సంఘాన్ని, తెస్సలోనికీ సంఘాన్ని ఆయన ఏర్పరిచాడు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, పౌలు గురించి మీకు అర్థమవ్వాలి. పౌలు దేవుని గూర్చిన మర్మము బాగుగా ఎరిగినవాడు. ఇదిగో ఈ భూమి మీద ఒక విశ్వాసికి ఏది క్షేమకరమైనదో, ఏది మేలుకరమైనదో, ఏది ఉపయోగపడేదో ఆయన బాగుగా ఎరిగినవాడు. తన యొక్క ముసలి స్థితిలో, చనిపోతాడని అర్థమైన స్థితిలో చివరి పత్రికగా ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక రాస్తూ ఆ తిమోతికి చివరి హెచ్చరికపు మాటలు చెప్పడము మనము వింటూ ఉన్నాం. ఆయనకు అర్థమైన విషయం, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నానని నాకు అర్థమైంది. కానీ ఆయనకి ఏ భయమూ లేదు. ఆ చనిపోయే ముందు ఆయన బాధ ఏంటి అంటే, కొందరు విశ్వాసులు నన్ను మోసం చేశారని మాత్రం బాధపడతాడు. ఆయన బాధ కొంచెం మీకు చెప్పి నేను ముందుకెళ్తాను చూడండి. ఆయన రోమాలో ఆ జైల్లో ఉంటే
తోటి విశ్వాసులుగా ఉన్నవారు ఆయన ఏం చేశారంటే తెలుసా? 15వ వచనం మొదటి అధ్యాయం, 15వ వచనము మొదటి అధ్యాయము. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీవెరుగుదువు, వారిలో ఫుగెల్లే, హెర్మోగెనే అనువారు ఉన్నారు. జైల్లో ఆయన ఉంటే ఆయన దగ్గర ఉపదేశము పొందినవారు, ఆయన దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నవారు కృతజ్ఞత లేనితనముతో ఆయన్ని విడిచిపోయిన స్థితిని కూడా చూస్తున్నాడు ఆయన. ఆ సమయాల్లో ఆసియాలో ఉన్న వారందరూ కూడా నన్ను ఏం చేశారు? విడిచి వెళ్ళిపోయారు. అయితే ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాత్రం నన్ను అప్పుడప్పుడు చక్కగా వచ్చి ఆతిథ్యం ఇచ్చాడు అంటున్నాడు. ఎవరు అంటే 16-17 వచనాలు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ఇదిగో వదిలేసిన వాళ్ళ గురించి చెబుతున్నాడు, ఆయన్ని ఆదరించిన వాళ్ళ గురించి కూడా చెబుతున్నాడు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఆయన యొక్క చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన మనస్సులోని స్థితిని మీరు ఆలోచించండి. దయచేసి మనుషులుగా ఉన్న వాళ్ళు బంధాల గురించి ఆలోచించడం ప్రారంభించండి. ఒక కాపరి తండ్రిగా, విశ్వాసులు పిల్లలుగా వాళ్ళ మధ్య ఉండవలసినటువంటి బంధము తల్లి తండ్రి పిల్లలది అయితే, ఆ తండ్రి పట్ల ఆ పిల్లల వైఖరి, ఇదిగో మంచి పిల్లల వైఖరి, చెడ్డ పిల్లల వైఖరి, ఇదిగో తన అవసాన దశలో, తన చివరి దశలో అతడు జ్ఞాపకం తెచ్చుకుంటున్న విధానం చూడండి. ఇవన్నీ ఎవరికి చెబుతున్నాడు అంటే తిమోతికి చెబుతున్నాడు. ఇది కూడా సువార్తలో భాగమే. ఇది కూడా తిమోతి నీ జీవితాన్ని కట్టుకోవడంలో భాగమే. ఎందుకు అంటే అందరూ కూడా సువార్త విషయంలో పాలువారై ఉండరు, అందరూ కూడా శ్రమలలో పాలువారై ఉండరు. ఇప్పుడు రోమా జైలు దగ్గరికి వచ్చి ఎక్కడ మళ్ళీ ఆయన మాటలింటే మనల్ని కూడా ఆయనతో పాటు జైలు వేస్తారేమని చెప్పేసి భయపడి సిగ్గుపడి ఏమైపోయారంట, కొందరు వెళ్ళిపోయారంట. కానీ ఒక వ్యక్తి మాత్రము మాటి మాటికి అతనికి మాత్రము సహాయం చేశాడంట. ఇంకా కొందరు ఏమంటున్నారో చూడండి. నాలుగో అధ్యాయము 9వ వచనము. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. ఆయనకి హాని చేసిన వారి పట్ల, ఆయనకి ఇష్టంగా ఉన్న వారి పట్ల ఆయన ఉద్దేశాలు మీరు గమనించండి చాలు. తిమోతిని మాత్రం ఏమనుకున్నాడు తెలుసా? నువ్వు త్వరగా నా దగ్గరికి రా, నిన్ను చూడాలని ఉంది మాత్రం కోరుకుంటున్నాడు ఆయన. ఇక్కడ చెయ్యుంచి మొదటి అధ్యాయానికి రండి. తిమోతి అంటే ఎంత ఇష్టమో పౌలుకి అర్థమవుతుంది. 3-5 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు. అసలు పౌలు గారి తిమోతి గారి బంధాన్ని ఆలోచించండి. ఒక సేవకుడు, ఒక విశ్వాసి యొక్క బంధాన్ని మీరు ఆలోచించండి. పౌలు గారికి ఆ ముసలితనములో ఆయనకి చనిపోతానని అర్థమైనప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే తిమోతిని ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. తిమోతి ఇదిగో ఆ పరిచర్య కోసం, సువార్త కోసం, సంఘాల కోసం ఏడ్చే విధానాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడంట. తిమోతి మామూలు పర్సన్ కాదు. అందుకే ఫిలిప్పీ సంఘంతో చాలా క్లియర్గా అంటాడు, అందరూ తమ తమ సొంత కార్యాలను చూసుకొనిచున్నారు, కానీ ఓ ఫిలిప్పీ సంఘమా, ఇదిగో మీకోసము ఏడ్చేవాళ్ళు, కన్నీరు గార్చేవాళ్ళు, శ్రమపడే ఇటువంటి తిమోతి లాంటి వాళ్ళు ఎవడూ లేడని చెప్తాడు వాళ్ళకి. ఆ మాట చెప్పింది తిమోతి గురించే. అందరూ తమ తమ సొంత కార్యాలు చూసుకునే వాళ్ళే. ఎలా చూసుకుంటారు తెలుసా? ఇదిగో వాళ్ళ అవసరాన్ని బట్టి ఎక్కడైనా శ్రమ వస్తుందేమో అని చెప్పి సేవకుని పట్టించుకుంటా అని చెప్పి అందరూ వెళ్ళిపోయారనమాట ఆసియా రాష్ట్రంలో వాళ్ళంతా. ఇంకొందరు ఎలాంటి వాళ్ళు అంటే 4వ అధ్యాయం 10వ వచనానికి రండి. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికీకి వెళ్ళెను.
ఇంకొందరు విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే వాళ్ళకి ఈ లోకం పట్ల ఆశ ఎక్కువ, వాళ్ళకి ధనం పట్ల ఆశ ఎక్కువ, ఈ లోకంలో ఉన్న పోకిరి చేష్టల పట్ల ఆశ ఎక్కువ, ఈ లోకంలో ఉన్న ఇంకొక ఆనందాల పట్ల ఆశ ఎక్కువ. కొందరేమో ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా మీకు? ధనాన్ని స్నేహించి, లోకాన్ని స్నేహించి, లోకం యొక్క ఆనందాన్ని స్నేహించి కొందరు వెళ్ళిపోయారు. కొందరేమో ఎక్కడ నా దగ్గరకు వస్తే వీళ్ళని కూడా ఎక్కడ రోమా ప్రభుత్వం ఏమని అంటదేమని చెప్పి భయపడి వాళ్ళందరూ కూడా నన్ను విడిచెట్టి వెళ్ళిపోయారు. నా దగ్గర ఉన్నది ఒక్కడే ఒక్కడు, ఎవడు తెలుసా? అది కూడా లోకానే. కాబట్టి నిన్ను చూడాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. ఆ యొక్క తిమోతి యొక్క కన్నీళ్ళని ఎందుకు తలచుకుంటున్నాడు? తిమోతి చాలా ఎక్సలెంట్ పర్సన్ అనమాట. అలా వెళ్ళంగానే తిమోతిని చూడంగానే ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిని అడిగాడు, ఇతను నాకు ఇచ్చేయండి అని పౌలు. ఆ తల్లి ఎమ్మట అతనికి అప్పగించి సైలెంట్ అయిపోయింది. అది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిమోతి ఎంట్రన్స్ చూడండి. తిమోతి ఎంట్రన్స్ ఏముండదు అపోస్తుల కార్యాల్లో. పౌలు ఆ పట్టణానికి వెళ్ళాడు, అక్కడ తిమోతి కనపడ్డాడు. ఆ తిమోతి యొక్క ఆసక్తి విశ్వాసాన్ని చూసి ఎమ్మట వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నాడంటే, ఇతన్ని నాతో పంపించండి అన్నాడు. ఇక తర్వాత వాళ్ళమ్మ వాళ్ళ అవ్వ కనపడదు, ఈయనకి పౌలుతోనే ఉన్నాడు చనిపోయేంత వరకు కూడా. తిమోతిది చాలా ఎక్సలెంట్ చరిత్ర అనమాట. కొందరు ఎలా ఉన్నారు, కొందరు ఎలా ఉన్నారు. ఆ స్థితిలో ఆ సేవకుని యొక్క హృదయం ఏంటి? ఈ బంధాలు మీరు కలిగి లేనప్పుడు బయట వాళ్ళకి మీకు తేడా ఉండదు. బయట వాళ్ళు కూడా అవసరానికి వస్తారు, వెళ్ళిపోతారు. వాక్యం నేర్చుకోవాలి కాబట్టి పాస్టర్ గారు తప్ప ఎవరు నేర్పించరు కాబట్టి వచ్చి వెళ్ళిపోతారేమో. అలాగా అవసరాలకి ఉండేది కాదు. దేవుని వాక్యం ఏం చేసేది అంటే ఒకరి పట్ల ఒకరికి పేగుబంధం లేకపోయినా పేగుబంధం కంటే ఎక్కువ మేలేసేదనమాట. అదే ఈ తిమోతి పట్ల పౌలు గారికి ఉన్న ఆశను మనం చూస్తున్నాం. నేను రాత్రింబగళ్ళు నిన్ను చూడాలి అని ఏమంటున్నానంట, ఎడతెగక నా ప్రార్థనల యందు నీ గురించి కన్నీరు విడుస్తున్నాను అంటున్నాడు అనమాట. అంత లవ్వు ఎవరి మీద ఉంది అంటే తిమోతి మీద ఉంది. అందుకే ఆ 4వ అధ్యాయము 9వ వచనంలో అన్నాడు, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయి. ఎందుకంటే దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. క్రెస్కే గలతీకును తీతు దల్మతియాకును వెళ్ళిరి. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకుని ఎఫెసునికి పంపితిని, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో విడిచిపెట్టిన అవి తీసుకురండి అని చెప్పేసి 14వ వచనం చూడండి. ఇంకొక రకమైన వ్యక్తి గురించి చెప్తున్నాడు. అలెక్సంద్రు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ఫలమిచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము. అతను మా మాటలను బహుగా ఎదిరించెను. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, సహాయం చేసిన వాళ్ళు, సహాయం చేయని వాళ్ళు, ఆ ఇద్దరిని గుర్తుపెట్టుకుంటున్నాడు ఆయన. ఒక సేవకునిగా అప్పుడప్పుడు అనిపిస్తుంది చదివినప్పుడు, ఎవరైనా ఒక సేవకుడు తనంతట తాను ఫోన్ చేసి, అన్నా నిన్ను చూడాలని ఉంది, అక్కా నిన్ను చూడాలని ఉంది అనే అంత ఎప్పుడన్నా విన్నట్టు మీరు చూస్తారా? చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మధ్య అంత రిలేషన్ ఉండదు. అంతేనే కదా? నా ఉద్దేశం ఒకటే, బంధాల గురించి ఆలోచించడానికే ప్రయత్నం చేయండి అంతే. నేనేది పెద్ద వాక్యం చెప్పడం నా ఉద్దేశం కాదు. వాళ్ళ యొక్క ఆ చనిపోయే స్థితిలో ఆ పెద్ద దైవజనుడి యొక్క హృదయాన్ని మీరు ఆలోచించండి. ఎంతగా తిమోతి తన పట్ల విశ్వాసం చూపించుంటే, ఎంతగా తిమోతి పట్ల పౌలు విశ్వాసం చూపించుంటే అంత బంధము వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఆయన అంటాడు,
నన్ను నువ్వు ఎలా వెంబడించావో తెలుసా తిమోతి? నా శ్రమలు, నా నిందలు అన్ని చూసి నువ్వు నన్ను వెంబడించావు అంటాడు. జాగ్రత్తగా చూడండి తిమోతి ఏ టైంలో అతను వెంబడించాడో. 3 అధ్యాయం 10 అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. పౌలు గురించిన పూర్తి హిస్టరీ తెలుసుకొని ఆయన వెంబడించాడు. అందుకే తిమోతి అంటే పౌలుకి అంత ఇష్టం. ఆయన చాలా క్లియర్గా చెబుతున్నాడు, నా బోధ నీకు తెలుసు, నా ప్రవర్తన నీకు తెలుసు, నా ఉద్దేశము అంటే అర్థం ఏంటి అంటే నా యొక్క విజన్ అన్నమాట. నా పరిచర్య అన్ని జనుల మధ్య కదా, అన్ని జనుల మధ్య పరిచర్య అని నీకు తెలుసు. నన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, అందుకే నువ్వు కూడా నాతో పాటు అన్ని జనులకు సువార్త చేయడానికి వచ్చేసావు. అంటే నా బోధ తెలుసు, నా ప్రవర్తన తెలుసు, నా ఉద్దేశము తెలుసు, నా విశ్వాసము తెలుసు, నా దీర్ఘశాంతము తెలుసు, నా ప్రేమ తెలుసు, నా ఓర్పు తెలుసు. ఇదిగో లుస్త్రా, ఈకొనియా ఆ పట్టణాల్లో 3 కలిసి నన్ను రాళ్లతో కొట్టి కుక్కనిచ్చినట్టు ఆ ప్రాంతానికి గవిన నన్ను పడేస్తే అప్పుడు కూడా నేను దులుపుకొని మళ్ళీ నేను అదే కొట్టిన ప్రాంతాలకు వెళ్ళి ఆ శిష్యుల మనస్సులను దృఢపరిచి నేను మాత్రమే కాదు మీరు కూడా అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పిన మాటలున్నాయే, అది కూడా నీకు తెలుసు అన్నాడు అనమాట. అంటే పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడో ఈ సువార్త నిమిత్తము నువ్వు నిజంగా ప్రయత్నిస్తే, సువార్త చేయడానికి నువ్వు నిజంగా ప్రయాసపడితే నీకు కూడా శ్రమలు వస్తాయని ఎరిగే నన్ను వెంబడించావు అంటున్నాడు. లేకపోతే తిమోతి పట్ల అంత ఇష్టము పౌలుకి కలగదు. వాళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఏర్పడడానికి కారణాలు చెబుతున్నాను. ఇంకా కింద అంటాడు 11 అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ హింసింపబడుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. ఇదంతా తిమోతికి చేస్తున్న బోధ. ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అంటే, నేను జైల్లో ఉన్నాను కదా, నేను సంఖ్యలలో ఉన్నాను కదా, కొందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు, కొందరు దేవుణ్ణి విడిచి కూడా వెళ్ళిపోయారు ఇలా శ్రమలు వస్తాయేమో అని. కానీ నువ్వు మాత్రము తిమోతి యేసయ్యనందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే, నిజంగా క్రీస్తు సువార్తని నువ్వు ఇంకొక వ్యక్తికి పట్టుకెళితే కంపల్సరీగా హింసింపబడతాము, నిందించబడతాము అని తెలిసినా నువ్వు ఉన్నావు, ఇక ముందుకు కూడా నువ్వు ఉండాలి అని కూడా హెచ్చరిస్తున్నాడు ఆయన. 2 జరుగుతుంటాయి. జ్ఞాపకం చేయడం జరుగుతుంటుంది, అదే క్రమంలో హెచ్చరించడం కూడా జరుగుతుంటుంది. ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయన చచ్చిపోయేటప్పుడు మాట్లాడుతున్నాడు. ఏవి ఇంపార్టెంటో కూడా మీరు గమనించండి. సువార్తను గురించి ఎక్కువగా ఆయన మాట్లాడే మాటలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. నేను జైల్లో ఎందుకున్నాను? అసలు నేను జైల్లో ఎందుకున్నాను అంటే దేవుడు నన్ను పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుకున్నాడు అంటాడు. అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఆ పత్రికను చదవండి. తిమోతి పౌలు వాళ్ళిద్దరి మధ్య ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంభాషణలాగా ఉంటుంది. అని చాలా క్లియర్గా చెబుతాడు. ఇదిగో నీకు ఎటువంటి ఆత్మనిచ్చాడు తెలుసా దేవుడు? శక్తియు, ప్రేమయు,
ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరిగితనము గల ఆత్మనే ఇవ్వలేదు. ఎందుకు పిరిగితనము గల ఆత్మనే ఇవ్వలేదని స్టార్ట్ చేశాడు తెలుసా? ఎందుకు అంటే, నేను జైల్లో ఉన్నాగా, నువ్వు భయపడతావేమో. మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మ తోడు పిరికోడు కాదు. అందుకే ఆ మాట అక్కడ వాడాడు. చూడండి మీరు 1:7 అది వాడాడా లేదా? దేవుడు మనకు శక్తియు అంటే చాలా పవర్ఫుల్ అనమాట. మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు చిన్నోడు కాదు. అందుకే ఆయన అన్నాడు, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటి నుండి ప్రభు ఏం చేశాడు? తప్పించాడా లేదా? చివరి అధ్యాయానికి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు చెప్తాడో, నన్ను ఎన్నిసార్లు చేసినా ప్రభువు మాత్రం నా ఎడల కనికరం చూపించి నన్ను అన్ని విషయాల్లో కాపాడాడు అంటాడు. దాని అర్థం శ్రమ ఉండదని చెప్పట్లేదు ఆయన. శ్రమలో నుండి మాత్రమే తప్పింపబడతాం అంటే దాని అర్థం శ్రమలు లేవని కాదు. అవునా కదా? శ్రమలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చేయలేరు. అందుకే తిమోతికి ప్రారంభపు మాటే రాస్తున్నాడు. నేను జైల్లో ఉన్నాను కదా, కొందరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా, కొందరు సహోదరులు లోకాన్ని ఆశించి వెళ్ళిపోతున్నారు కదా, కొందరు సహోదరులు నేను జైల్లో ఉన్నాను అని వాళ్ళు సిగ్గుపడడం అంటే ఇక్కడేంటి? భయపడటము అని అర్థమవుతుందా? ఈయన ఇలా జైల్లో వేశారు, మళ్ళీ కూడా మనం కూడా ఆయన దగ్గరికి వెళ్తే మనల్ని కూడా ఆయనతో పాటు మనల్ని జైలు వేస్తారేమో. దాన్ని సిగ్గుపడటంతో పోల్చాడు ఇక్కడ. కొందరు అలాగే వెళ్ళిపోయారు, కొందరు లోకాన్ని ఆశించి వెళ్ళిపోయారు, కొందరేమో ఏకంగా యేసుక్రీస్తు చనిపోలేదని తప్పుడు బోధ చేసి కూడా పోయారు. 3 అధ్యాయం 2 అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తిమోతి, మనందరికీ దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి వాడు అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఆయన పరిశుద్ధాత్మకి ఏమీ లేదంటే భయము లేదు. అందుకే పరలోకం వెళ్ళని వారి జాబితాలో ఒక గుణం ఏంటంటే పిరికి వారు పరలోకం వెళ్ళరని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎందుకు పిరికి వారు పరలోకం వెళ్ళరు అంటే పిరికివాడిలో ఆత్మ లేదని అర్థం. ఆత్మ ఉంటే వాడు పిరికివాడు అవడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నప్పుడు ఇదిగో నిన్ను చంపుతామురా నాయన అంటే, రాజా నీ మాట వినడం న్యాయమా, మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మాట వినడం న్యాయమా అని అంటారనమాట. అదే ఆత్మ లేనప్పుడు పిరికోడు ఏమంటాడు అంటే, చిన్నది వచ్చి అడిగినా ఆయన కూడా నాకు తెలియదు అంటాడు అనమాట. డిఫరెన్స్ చాలా ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలో నాలో ఉన్న ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే చాలా శక్తి కలిగిన వాడు, చాలా శక్తి కలిగిన వాడు. అందుకే 10 మంది శిష్యులను పంపిస్తూ ఆయన వాళ్ళకి సిద్ధపాటు మెసేజ్ చెప్పాడు ఆయన. అవునా? మీరు ఎప్పుడైనా చదివారా? 12 మంది శిష్యుల్ని అపోస్తలుగా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో పంపిస్తూ ఆయన చాలా పెద్ద ప్రసంగం చేస్తాడు. మొదటిది ఏంటి తెలుసా? సేవకి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మాకెవడు బోవ పెడతాడు అని. అవునా కదా? అంతేనా కదా? మొదటి ప్రాబ్లం మాకెవడు బోవ పెడతాడు, మాకెవడు ఆశ్రయం ఇస్తాడని బాధ. కాబట్టి మీరు అసలు ఏమి ఎట్టకెళ్ళమాకండి, మీరు వెళ్ళిన ప్రాంతంలో సమాధాన పాత్రుడు ఒకడు ఉంటాడు, ఆ ఇంట్లో ఉండండి, సువార్త చేసేంతకాలం ఆ ఇంట్లోనే తినండి. అమ్మో నేను ఫ్రీగా తింటానని పెద్ద బాధపడమాకండి. అర్థమవుతుందా? పనిగాడు జీతానికి పాత్రుడు అని కూడా డైలాగ్ చెప్తాడు. సరే తిని సైలెంట్గా వచ్చేమాకండి, వాళ్ళని కొంచెం ఆశీర్వదించండి. పైగా మళ్ళీ లిటికేంటంటే వాళ్ళు యోగ్యమైన వెళ్తూనే మీ ఆశీర్వాదం వెళ్తుంది, మళ్ళీ వాళ్ళు ఎదవలైతే అవ్వదు. దేవుడు నీతిమంతులను వాడుకుంటాడు, పాపాత్ములను వాడుకుంటాడు. పైగా పాపాత్ముల్ని నీతిమంతుల కోసం కష్టపడి పోగు చేసే పని పాపాత్ములకి ఇచ్చాడంట. కాబట్టి నువ్వు చక్కగా వెళ్ళి తిని పని చేయి, ప్రాబ్లం ఏం లేదు. మొదటిది తిండి భయం. రెండవ ఏం భయం తెలుసా? ఎవడన్నా మమ్మల్ని వేసేస్తాడేమో, ఎవడన్నా మమ్మల్ని కొడతాడేమో. అవునా కదా? అందుకే రెండో భయం ఏమంటారు తెలుసా? మీరు రాజుల ముందుకెళ్ళినప్పుడు, అధికారుల ముందుకెళ్ళినప్పుడు భయపడమాకండి, ఆత్మ తానే చెబుతాడు అని అంటాడా లేదా? అది రెండో భయం. మూడో భయం ఏంటి చెప్పనా? ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ నాన్న ఏం చేద్దామంటారు అంటాం. చివరిగా డైలాగ్ వేసేసి నా నిమిత్తం తల్లిని తండ్రిని వదలని వాడు నా పాత్రుడు కాదని చెప్పేసి క్లోజ్ చేసేస్తాడు. ఇంకా అక్కడ కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అరే నాయన, తిండి కోసం ఎందుకు భయపడతావు? తిండి కంటే వస్త్రము, వస్త్రం కంటే దేహము, దేహం కంటే ఆత్మ, ఇవి ప్రాముఖ్యం కాదా? ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కానీ 3 ప్రాబ్లమ్స్ అవే. ఒకటి బువ్వ ఎవడు పడతాడు, రెండోది నేను సువార్త చేస్తే అందరూ ఊరుకోరు కదా, నన్ను పెద్ద పెద్ద స్టేజ్ల మీదకి లేకపోతే పెద్ద పెద్ద అధికారులు నన్ను ఏమన్నా అన్నప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇదిగో నేను వెళ్తానంటే మా ఇంట్లో ఒప్పుకోరు కదా, ఏం చేద్దాం
అని అంటే ఆ 3 ప్రాబ్లమ్స్ డీల్ చేసి వెళ్ళిపోమంటాడు అనమాట. అందులో సెకండ్ ప్రాబ్లం మీకు చెప్పానే, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు భయపడక్కర్లేదు, ఆత్మ తానే మాట్లాడతాడు అని ఒక భరోసా ఇచ్చి పంపిస్తాడు. అందుకే తిమోతికి అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను జైల్లో ఉన్నాను కదా, నేను సువార్త నిమిత్తం జైల్లో ఉన్నా. కిందకి వెళ్ళినా చెప్తాడు ఆయన, నేను జైల్లో ఉన్నాను కాబట్టి నువ్వు సువార్త ఆపేస్తావేమో. పౌలు గారు బాగా తిమోతికి చెప్పేది ఒకటే మాట, సువార్త చేయటం. ఈ పత్రిక రాయడం అనే ఉద్దేశం కూడా నువ్వు సువార్త ఆపొద్దు అనటం. నా పరుగు నేను కడముట్టించాను, నీ పరుగు కూడా నువ్వు కడముట్టించాలి అంటాడు. చివరికి మీకు అర్థమవలసిన విషయం ఏంటి అంటే, చచ్చిపోయేటప్పుడు తిమోతిని తలచుకొని, అయ్యా నువ్వేం చెయ్యాలి అంటే సువార్తను మాత్రం వదలమాకు అని చెప్పి చచ్చిపోయాడు ఆయన. అంతే. ఆ సువార్తని చెప్పమని చెప్పటానికి ముందు భయం ఉంటుంది కదా, దానికి సిద్ధపాటుతో స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. నువ్వేం భయపడ మాకు, నీకు ఇచ్చిన ఆత్మ చాలా పవర్ఫుల్ అని ఆ మాట చెప్పి ఇప్పుడు మ్యాటర్లోకి వస్తాడు. చూడండి 8వ వచనము 1వ అధ్యాయం. కాబట్టి నీవు మన ప్రభువు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడయుండుము. సువార్తలో కంపల్సరీ శ్రమ ఉంటుంది, అయినా సరే నువ్వేం చేయాలి, పాలివాడై ఉండాల్సిందే. ఇంకొక వ్యక్తికి సువార్తకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది సువార్తలో శ్రమ ఉంటుందా లేదా అని. చక్కగా ఆదివారము, గురువారము, శనివారము చక్కగా ఆ సంఘంలోనికి వచ్చేసి చప్పట్లు కొడితే ఏం తెలియదు మీకు. ఏం శ్రమలు ఉంటుంది, ఏ శ్రమ ఉండదు. చక్కగా బండి మీద రావచ్చు, చక్కగా ఫ్యాన్ కింద కూర్చోవచ్చు, చక్కగా వినొచ్చు, అవునా కదా, చక్కగా ఏడవచ్చు, ప్రార్థనలో వాక్యం విన్నప్పుడు చాలా రెచ్చిపోవచ్చు, మళ్ళీ ఇంటికి వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి శ్రమలు ఏమి ఉండవు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, నిజముగా సువార్త చేయాలన్నప్పుడు, ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని రక్షించాలన్నప్పుడు, వాడి కోసము వెళ్ళటానికి, వాని కోసము అడగటానికి, ఆడికి ఫ్రీగా ఉన్న టైంలోనే వెళ్ళాలి, మళ్ళీ మనకు ఫ్రీ ఉన్న టైంలో వెళ్ళకూడదు. ఒకరిని రక్షించాలంటే అది పెద్ద శ్రమ. మళ్ళీ కోపం ఉన్నాడు ఏమని పెద్ద చెప్పా, అరే నిన్ను రక్షించడానికి వెళ్తున్నా, నన్ను నేను రక్షించుకోవడానికి వెళ్ళాలంటే తెలియదు అనిపిస్తుంది మనకు అప్పుడప్పుడు. అరే ఎవరికి బాగు ఇది, అవునా కదా. అప్పుడప్పుడు మీరు విశ్వాసులు ఫోన్ చేస్తే, అమ్మ ఈ టైంలో ఖాళీగా ఉంటారా అంటే, లేదు లేదు ఈ టైంలో పలానా చోటుకి వెళ్ళాలంటారనమాట. పలానా టైంలో ఫ్రీగా ఉంటా బ్రదర్ రండి అంటారనమాట. అవునా కదా. అవన్నీ విన్నప్పుడు అంటే సువార్తకి వెళ్ళే వాళ్ళు చెప్పే ఫ్రస్ట్రేషన్స్ అనమాట ఇవన్నీ. సువార్తకి వెళ్ళాలంటే అవన్నీ ఉంటాయి. ఆ సువార్తకి వెళ్ళినప్పుడే ఎప్పుడైనా బండి పంచర్ అయిద్దేమో, అవునా కదా. చాలా క్లియర్గా చెబుతున్నాడు. చనిపోయే ముందు తిమోతి, నీకు నేను నా ఇన్నేళ్ల దేవుని సేవలో నేను తెలుసుకున్న మర్మము యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఒకే ఒక మర్మం, సువార్త విషయమైన శ్రమలో నువ్వెప్పుడు పాలువాడయ్యుండు. ఇంతకు మించి నేను నీకు మెసేజ్ చెప్పనంటాడు ఆయన. సువార్త విషయములో నీవు శ్రమల పడాలి, అయినప్పటికీ నువ్వు సిగ్గుపడకూడదు. ఇదిగో దేవుని గురించి సిగ్గుపడకూడదు, ఇప్పుడు నేను సువార్త చేయడం వల్ల ఇదిగో జైల్లో ఉన్నాను కాబట్టి నన్ను గురించి సిగ్గుపడకూడదు. కానీ నువ్వు సువార్త విషయంలో నువ్వేమై ఉండాలి, ఆ శ్రమల విషయంలో పాలువాడై ఉండాల్సిందే. ఇంకా కిందకి వెళ్ళిన ఏమంటాడు చూడండి. తొమ్మిది 10 చాలా మంచి మాటలు. మన క్రియలను బట్టి కాక, ఎంత బాగా చెప్తాడు చూడండి దేవుని ప్రేమ. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్ష వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను అంటున్నాడు ఆయన. ఎంత క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా. మన క్రియలు ఏమీ లేవు. మన యొక్క డిగ్రీ ఏంటంటే వీడు పాపములతోనూ అపరాధములతోనూ చచ్చినోడు అనమాట. అదే మన డిగ్రీ. ఇంకా అంతకు మించి డిగ్రీ లేవు ఆ టయానికి. మన డిగ్రీ ఏంటంటే శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రత పాలవ్వాల్సిన డిగ్రీ అంతే. అంతకు మించి అలా డిగ్రీ ఏమి లేదు. ఆ డిగ్రీ ఉన్న వాళ్ళని
బేసిక్గా పిలవకూడదు. కానీ మన క్రియలను బట్టి గాక, మన క్రియలను బట్టి చూస్తే అసలు పిలవకూడదు. కానీ మన క్రియలను పక్కనెట్టి దేవుని అనాది సంకల్పం, క్రీస్తు యేసు యొక్క కృప, ఇవన్నిటిని బట్టి ఒక పరిశుద్ధమైన పిలుపుతో నిన్ను నన్ను పిలుచుకున్నాడు తిమోతి అంటున్నాడు ఆయన. ఎంత జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. నాకు అనిపిస్తుంది, ఊరి నువ్వు చచ్చిపోయే సమయంలో నీకు మళ్ళీ సువార్త ఏంటి అనిపిస్తుంది అనమాట. మీకు సువార్త వాల్యూ, ఒక వ్యక్తిని రక్షించటానికి ప్రాకులాడకపోయే వాల్యూ మీకు అర్థమవటం లేదు. ఎందుకు అర్థమవటం లేదు అంటే మీకు పరలోకం యొక్క విలువ తెలియలేదు, నరకం యొక్క విలువ తెలియలేదు. మీకు ఆత్మ విలువ తెలియలేదు, అప్పుడప్పుడు అనిపిస్తుంది శరీరం విలువ కూడా తెలియలేదు. చచ్చిపోతానని తెలిసిన సమయంలో తాను నిజంగా ప్రేమించిన ప్రియాతి ప్రియమైన కుమారుణ్ణి నరకము నుండి తప్పించటానికి ఆయన బాధ. అంతే ఈ పత్రిక. తన ప్రియాతి ప్రియం మీరు చూడండి, మొత్తం ఇండివిజువలే ఉంటుంది. మొదటి పత్రిక చదివితే వాళ్ళకి ఇలా చెప్పు, వీళ్ళకి ఇలా చెప్పు అని అంటాడు. కానీ మీరు చదివితే ఈ రెండో పత్రిక అసలు ఏరే విశ్వాసం నాకు అనవసరం అన్నట్టు ఉంటుంది. నేను సువార్త పని స్టార్ట్ చేసినప్పుడు, ఒక 20 సంవత్సరాల క్రితం నేను సువార్త పని స్టార్ట్ చేసినప్పుడు, అర్థమవుతుందా? 20 సంవత్సరాల క్రితం నేను సువార్త పని స్టార్ట్ చేసినప్పుడు నేను పిలవంగానే నువ్వు నాతో వచ్చేసావు. నేను పిలవంగానే నీ తల్లి నాకు అప్పగించేసింది. నాతో పాటు అన్ని శ్రమల్లో నువ్వు తిరిగావు. నేను ఒక తండ్రిగా, అందుకే అక్కడ అంటాడు ప్రియుడైన పిల్లగానికి అంటాడనమాట. మొదటి వచ్చిన మీకు చదివితే అర్థమైంది. తిమోతిని ఎలా సంబోధిస్తాడు తెలుసా? ప్రియుడైన కుమారుడు అంటే ప్రియుడైన పిల్ల అంటే అర్థమైంది తెలుసా? పిల్ల అంటే ఏంటి? కుమారుడు, కుమార్తెని పిల్ల అంటాం కదా మనం. చాలా మంచి పదజాలంతో స్టార్ట్ చేస్తాడు. నాకు అనిపించింది అసలు పౌలు ఇక చనిపోయే స్థితిలో ఇక నాకు ఎవడో అవసరం లేదు. నాతో పాటు శ్రమ పడినోడు, నాతో పాటు కష్టపడినోడు, నన్ను ఒక తండ్రి సమానుడిగా చూసినవాడు, నా శ్రమలలో, నా నిందలలో, నా అవమానాలలో నాతో పాటు కలిసి తిరిగినోడు, నా యొక్క జాగరణాల్లో, నా యొక్క ఉపవాసాలలో నాతో పాటు కలిసి తిరిగినోడు, వాడిని మాత్రం పరలోకం తీసుకెళ్ళాలని తాపత్రమైంది. అంతే. ఆ తిమోతికి రాస్తున్న మాట ఇది. తనను ప్రేమించి తనతో శ్రమపడిన వాడి గురించి తన తాపత్రయం ఇది. పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు తిమోతి, మన క్రియలను బట్టి కాదు. కిందకి వెళ్దామని అంటాడు చూడండి. పిలిచెను అని తర్వాత ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. మరణాన్ని నిరర్ధకం చేసి ఏం చేసుకొచ్చాడు యేసయ్య? జీవాన్ని, ఇంకొక మాట, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను, అపోస్తులుడు గాను, బోధకుడు గాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఇంకేం పని లేదు నన్ను జైలేయడానికి. నేనే వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఒకరిని చంపేయలేదు. నన్ను జైల్లో ఎందుకు వేశారంటే ఒకటే కారణం, జీవాన్ని, అక్షయతను ఇవ్వగలిగిన యేసయ్య సువార్తని నేను ప్రకటించాను. మనుషులందరూ పాపంలో, మరణంలో ఉంటే, శాపంలో ఉంటే, అరే మీరు చేసే పనిలో జీవం లేదురా, దీని అంతటము రేపు మరణంరా, మీరు నెరవేర్చుకునే ఈ శరీరం యొక్క, మనసు యొక్క కోరికల అంతం ఏంటి అంటే మరణం. కానీ ఆత్మానుసారమైన మనస్సు ఉంది, అది జీవం. ఆ ఆత్మానుసారమైన మనసు ఏంటి అంటే యేసయ్యని స్వీకరించటం, ఆయనను చూడటం. సువార్త అంటే ఏం తెలుస్తుంది మనకి? అదే సువార్త అంటే, వేరేదేం లేదు. శరీర విషయమై చనిపోవాలి, భూలోకం విషయమై చనిపోవాలి, పాత స్వభావం చనిపోవాలి, పాప స్వభావం చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. అదే యేసయ్య శిలువ మరణం మనకు జ్ఞాపకం చేసేది. మీకు యేసయ్య శిలువ మరణం ఏం జ్ఞాపకం చేయాలంటే,
ఇదిగో ఈ లోకము క్షయమైనది. నువ్వు ఉండవు, నేను ఉండవు, నువ్వు కట్టుకున్నది ఉండదు, నువ్వు పెట్టుకున్నది ఉండదు, లేకపోతే నువ్వు సంపాదించింది ఉండదు. నువ్వు ఏదన్నా సంపాదించు, ఎన్ని డిగ్రీలైనా సంపాదించేదన్నా ఏది ఉండదు. ఇవన్నీ కూడా క్షయమైపోయాయి. కానీ అక్షయమైంది, జీవమైనది, మరణము లేనిది ఎక్కడుంది అంటే యేసయ్య సువార్తలోనే ఉంది. అందుకే యేసయ్యను ప్రకటించే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము జీవాన్ని కనుగొన్నాం అన్నాడు యోహాను. యేసయ్యలాగా ప్రకటన చేయలేదు ఆయన. మేము ఎవరిని, మా చేతులు దేన్ని తాకాయి, మా కన్నులు దేన్ని చూచాయి, మేము ఎవరితో తిరిగాం తెలుసా? జీవంతో తిరిగామంటాడు ఆయన. వాళ్ళకి యేసయ్యలా కనపడలేదు. వాళ్ళకి యేసయ్య ఎలా కనపడ్డాడంటే ప్రభువుగా కనపడ్డాడు. వాళ్ళకి యేసయ్య ఎలా కనపడ్డాడంటే రక్షకుడుగా కనపడ్డాడు. వాళ్ళకి యేసయ్య ఎలా కనపడ్డాడంటే జీవాన్నిచ్చే జీవాధిపతిగా కనపడ్డాడు. మనకి యేసయ్య ఎలా కనపడ్డాడంటే యేసయ్యగానే కనపడ్డాడు. మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుకొని ఆయన ఏమిస్తున్నాడు అంటే ఇదిగో జీవాన్ని, అక్షయతని ఇస్తున్నాడు. ఆ సువార్తలు అది ఉంది కాబట్టి నేను దాన్ని బోధించేవాడిగా, దాన్ని ప్రకటించేవాడిగా, అపోస్తులుడిగా నేను ఉన్నానయ్యా ఆ సువార్తని. అందుకు ఆ హేతువు చేత, ఆ కారణం చేత నాకేమొచ్చింది? ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక నేనేం చేయను? సిగ్గుపడను. నేనే వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఒకడి ఆస్తిని స్వార్థంతో దోచుకోలేదు. కానీ నేను శ్రమలు అనుభవిస్తున్నా, కానీ నేను జైల్లో ఉన్నా. కారణం ఏంటో తెలుసా తిమోతి? ఒకటే, జీవాన్ని ఇచ్చే సువార్తని, అక్షయతని ఇచ్చే సువార్తని నేనేం చేశానంటే ప్రకటించాను, బోధించాను. దాన్ని పట్టుకొని అపోస్తులుడిగా ఇంటిని, సొంత వారిని విడిచిపెట్టి బెకారుల్లాగా ఏ ప్రాంతానికి పడితే ఆ ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అందుకే నేను ఈ శ్రమని అనుభవిస్తున్నాను అంటున్నాడు. ఇంకో మాట చెబుతున్నాడు, నేనేమి ఎరిగిన వాణ్ణి నమ్మని వాణ్ణి కాదు. ఆయన గురించి బాగుగా తెలుసు. రేపు నన్ను సిగ్గుపడనయ్యడు. అందుకే రోమపత్రిక ఏమంటాడు తెలుసా? ఈ నిరీక్షణ నన్ను, ఏ నిరీక్షణ? పైన చదవండి, మీకు తెలుస్తుంది. కరువులు వచ్చినా, ఖడ్గాలు వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఈ నిరీక్షణ మాత్రం నన్ను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? నేను సదాకాలము దేవుడితో చక్కగా ఉంటాను, నేను ఆ నరకములో ఉండను. అందుకే నేను సిగ్గుపడవాన్ని కాదు యేసయ్యని ప్రకటించడానికి. వాళ్ళకి సిగ్గు ఎప్పుడు పడతాం? అబద్ధాన్ని ప్రకటిస్తున్నప్పుడు సిగ్గుపడతాం. అమ్మో రేపు ఇది అబద్ధం, ఇది నిజం కాదని తెలిసిపోద్ది, అప్పుడు మనల్ని వీళ్ళు ఎదవలా చూస్తారు అని భయపడతాం. అంతేనే కదా? కానీ ఇక్కడ చెప్పేది నిజం కదా. రేపు నరకం ఉంది, పరలోకం ఉంది. ఇదిగో అది శాశ్వత కాలము బాధ, ఇది శాశ్వత కాలం సుఖము అని ఇది నిజమేగా చెప్పేది మనం. వాళ్ళకి ఇప్పుడు అబద్ధంగా అనిపించవచ్చు, ఇప్పుడు వెరితనంగా అనిపించవచ్చు. ఒకానొక రోజు వాడు కూడా చచ్చిపోతాడు. అవునా కదా? వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? నిన్ను కొట్టినోళ్ళు, నిన్ను తిట్టినోళ్ళు, నువ్వు స్వార్థ ప్రకటించినోడు, అంగీకరించినోడు అందరూ కూడా ఎక్కడ ఉంటారు? ఒకానొక రోజు యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట నిల్చొని ఉంటారు. అవునా కదా? అప్పుడు వాడికి తేటపడదా? అప్పుడు వాడికి తేటపడద్దే లేదా? వీడు నాకు సువార్త చేశాడురా, అది అబద్ధం అని అప్పుడు అన్నాను, కానీ ఇప్పుడు ఇదే నిజం అని అర్థమైద్దా లేదా? అప్పుడు సిగ్గుపడతాం మనం. ఏమన్నా వాడే అంటాడు నేనే వినలేదులే అని. అది ఆయన ఉద్దేశం. నేను ఎప్పుడు కూడా సిగ్గుపడను. ఎందుకంటే నేను నమ్మినది నాకు తెలుసు, నేను నమ్మిన వాడు కూడా నాకు తెలుసు. ఆయన ఎంత శక్తి కలిగిన వాడో తెలుసు, ఆయన ఏమేమి చేయగలడో నాకు తెలుసు. కాబట్టి నేను సిగ్గుపడను తిమోతి. పిల్లవాణిని తయారు చేసే విధానం, ఆయన ఫోకస్లు తిమోతిని పరలోకం ఎత్తుకెళ్ళాలి, అంతే, ఇంకేం లేదు ఆయన ఫోకస్. అదే కృతజ్ఞత, అదే ప్రేమ. ఇప్పుడు దాకా అటు తిరిగి శరీరం అంతా అలసిపోయేలాగా అందరికీ ప్రకటించాను. కొందరు వెన్నుపోళ్ళు పొడిశారు, కొందరు అది చేశారు, కొందరు ఇది చేశారు, కొందరు అది చేశారు. కానీ నువ్వు ఒక్కడు అన్ని విషయాలు నాకు అనుకున్నావు. నువ్వు, లోక, తీతు, ఇంకిద్దరు ముగ్గురు. మీరు అప్పుడప్పుడు చూస్తే తిమోతి అంత పెద్ద సేవకుడు అంటాం, కానీ అప్పుడప్పుడు ఆయన ఏమనిపిస్తుంది తెలుసా? ఈనాడు సేవకులకు ఉన్న ఒక 100 మంది వెంబడించే విధంగా కూడా ఆయనకు వెంబడించే వాళ్ళు లేరు.
అవునా కదా? ఇప్పుడు యేసన్న గారిని వెంబడించే వాళ్ళు సేవకులు అంటే మినిమం ఉంటారు. ఓసన్నలో 100 సేవకులు అని ఉంటారు. ఆనాడు పౌలుకు కూడా అంతమంది సేవకులు లేరు. నిజమే, జోక్, అది సీరియస్గానే. కానీ ఉన్న 2 3, ఉన్న 5 మంది, ఉన్న 10 మంది వాళ్ళ పట్ల ఆయన ప్రేమ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. మన క్రియలను బట్టి కాదు, ఆయన కృప బట్టి. దేవుడు సిగ్గుపడనిచ్చేవాడు కాదు, మన తల ఎత్తనిచ్చేవాడు. మనందరి ముందు మిగతా వాళ్ళని సిగ్గుపడేలా చేసేవాడు. కాబట్టి ఈ సువార్త ఇంత గొప్పది కాబట్టి, ఇందులో జీవం ఉంది కాబట్టి, అందులో అక్షయత ఉంది కాబట్టి నేను దానికోసము ప్రకటిస్తున్నాను. లేకపోతే నాకే బుర్ర లేదా, నాకేం బుద్ధి లేదా, లేకపోతే నీ అంత జ్ఞానం నాకు లేదా అని అనొచ్చు తిమోతిని. ముందుకెళ్దాం, చూడండి 12వ వచనము. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలో గలవాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుకో. శ్రమలు వస్తున్నాయి కదా, సువార్త చేస్తానని భయపడ మాకు. ఇదిగో పెద్ద తలకాయ నన్నే వేసేస్తున్నారు కాబట్టి తర్వాత మిమ్మల్ని ఏం చేస్తారని భయపడ మాకు. నేను పెద్ద తలకాయ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పెద్ద తలకాయ. నేను ఆదరించేవాడిని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించేవాడు. నేను సహాయకుడిని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడు. యేసయ్య యొక్క ఆదరణ మాట మీరు మర్చిపోమాకు. సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పిన ఆయనే వెనక భరోసా ఏమిచ్చాడు తెలుసా? సదాకాలము నేను నీతో ఉంటాను అని కూడా భరోసా ఇచ్చాడు యేసయ్య. గాలుల్లో పంపించేయలేదు, ఎవరు లేనోళ్ళుగా కూడా పంపించేయలేదు మనల్ని. ఒక భరోసా ఇచ్చాడు, నేను సదాకాలము మీతోనే ఉంటాను. నేను వెళ్ళిపోయినా మీకు బాధ లేదు, సదాకాలము మీతో ఉండే వాళ్ళని కూడా పంపిస్తాను. ఆయన ఆదరణకర్త, ఆయనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకు అంటే ఇది అయిపోయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల పౌలను చంపేస్తారు తలనరికేసి. మరి అప్పుడు తిమోతి పరిస్థితి ఏంటి చెప్పండి? ఆయన వెంబడించిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి చెప్పండి? అమ్మో, పెద్ద ఆయన చంపేసరికి మనం కూడా చంపేస్తారేమో అని అనుకుంటారేమో. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు, చాలా శక్తి కలిగిన ఆత్మ. ఆ మాట ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అలా చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ప్రకటించు, ధైర్యంగా ప్రకటించాలి. దేవుడు మనల్ని పిలుచుకుంది సువార్త చేయడానికే అని చెప్పి 2వ అధ్యాయం ఏమంటున్నాడు తెలుసా? ఒక సైనికుడు ఎలాగ పోరాడతాడో అలా నువ్వు పోరాడాలని కూడా చెప్తాడు. మళ్ళీ 2వ అధ్యాయంలో చూడండి ఏం చెప్తాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత ఏం కావాలి? బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఇన్ని చెప్పి నువ్వు మాత్రం బోధించడం మానే మాకు. నువ్వు మాత్రమే బోధించడం మానేయడం కాదు, ఇంకా బోధించే సామర్థ్యం గల వాడిని కనుక్కొని వాళ్ళకు కూడా ఈ మాటలు అప్పగించు. ఎందుకు అంటే సైనికుడిగా ఉన్న నీవు సరిగ్గా నడిస్తేనే ప్రతిఫలం ఉంటుంది. అందుకే ఉదాహరణ మీకు చెప్తున్నారు కదా, ఎన్నోసార్లు ఎన్ని ఉంటారు. 3వ వచనము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా లగ్జరీ లైఫ్ అనుభవించలేదనమాట, చక్కగా శ్రమను అనుభవించన్నాడు. చాలా క్లియర్ కట్ ఉంటుంది అనమాట. నువ్వు పడాల్సింది శ్రమలే, అందులో మాత్రం మొహమాటం ఏం లేదు. కానీ ఆ శ్రమలు ఇందాక చెప్పాను మీకు, శ్రమలు పడ్డాడు, హింసింపబడ్డాడు, కానీ దేవుడు నన్ను ఏం చేశాడు? తప్పించాడని చెప్పాడా లేదా? ఆ ఆదరణ మాత్రం ఇస్తాడు, ఎక్కడ వదలడు. మళ్ళీ చాలా ప్యాటర్న్ చాలా బాగుంటుంది అనమాట. ఒక వ్యక్తిని సిద్ధపడే, సువార్తకి సిద్ధపరిచే ఒక క్రమాన్ని ఇక్కడ కనపడుతున్నట్టు ఉంటుంది నాకు. ముందు భయపడొద్దు అన్నాడు, తర్వాత ఆ భయపడకుండానే నువ్వు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల నువ్వేం చేయాలి? పోరాటం చేయాలన్నాడు.
ఇంకో విషయం గుర్తెట్టుకో, పోరాటం చేయకపోతే నీకు కూడా కిరీటం లేదు. ఇప్పుడు భయపెడుతున్నాడు మళ్ళీ. శ్రమలు ఉన్నాయి కదా అని నువ్వు కానీ పోరాటం చేయలేదనుకో, నీకేముండవు, కిరీటం ఉండదు. కింద చెప్తాడు, దాన్ని కూడా చదువుదాం చూడండి. 4వ వచనము, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరి జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము. ఈ మాట మాత్రం బాగా అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు బతికితే వెళ్దానమాట. నియమం ప్రకారము పోరాడితేనే కిరీటం. మీరు ఒకసారి జట్టులోకి వెళ్ళండి, ఒకసారి సైనిక బృందాన్ని ఆలోచించండి. వాళ్ళకు ఒక కమాండర్ ఉంటాడు, ఆయన ఏది చెప్తే అదే చేయాలి, అంతే. వెనక జట్టు అంతా అంతేనే కదా. కమాండర్ అంటేనే అర్థం అదే. కమాండర్ అంటే ఏంటి? కమాండ్ చేసేవాడు. ఆయన కాల్చమంటే కాల్చాలి, సైలెంట్గా ఉండమంటే ఉండాలి. ఎత్తటోడు కాలుస్తున్నా సరే వద్దంటే వాళ్ళు మళ్ళీ కాల్చరు, తెలుసా మీకు? అంత క్లియర్ కట్ నియమం ఇస్తారు. ఇతరులు ఫైర్ చేస్తున్నా సరే ఇతని కమాండర్ ఎవరైతే ఉన్నాడో అతను మీరు ఫైర్ చేయొద్దు అంటే వాళ్ళు కంపల్సరీ చేయరు. అంత నియమం ప్రకారం ఉంటాడు. ఎవడైనా కమాండర్ యొక్క నియమాన్ని దాటితే వాడిని తీసేస్తారు. ఆ పోలిక ఇక్కడ చెబుతున్నాడు. ఆ కమాండర్ మాటే వాళ్ళకి. ఇక భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేదు, ఊరు లేదు, సంతోషాలు లేవు, అక్కడ ఆడుకున్న ఆనందాలు ఏం గుర్తురావు వాళ్ళకి. ఇక యుద్ధరంగంలో ఉన్నప్పుడు ఏముంటాయి? ఆ కమాండర్ ఏం చెప్తాడో ఆయన మాట మీదే ధ్యాస ఉంటుంది. నియమము ప్రకారము పోరాడాలి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన పాట. ఒక క్రమముగా మనం పోరాటం చేయగలగాలి, ఒక క్రమముగా మనము నడవగలగాలి. ఏంటి అప్పుడే చెప్పబడిపోయినట్టున్నారు? అవునా? నిద్ర చేస్తుందా? 7 ముగించేస్తా. మీకు ముందే బంపర్ ఆఫర్ అనమాట. కరెక్ట్ 7 అవగానే ముగించేస్తా. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఎనర్జీ తెచ్చుకోండి. అయితే గుర్తుంటాయి, గుర్తుండకుండా ఏం పోదు, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు శ్రమ పడ్డ తర్వాత నేను ఇబ్బంది ఏం కాదు. కానీ ఒక రిలేషను, ఒక హెచ్చరిక, ఒక ప్రిపరేషన్ అనమాట. తనకి ఇష్టమైన వాళ్ళని ప్రిపేర్ చేయటం, ఇవన్నీ కనపడతాయి. ఇదిగో భయపడొద్దు అని చెప్పిన ఆయన, ఒకవేళ నువ్వు భయపడి నీ నియమాన్ని మాత్రం దాటావనుకో నీకేముండదు, ప్రతిఫలం ఉండదు అని చెప్తాడనమాట చాలా క్లియర్గా. కిరీటము చూడండి 5వ వచనము, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి ఏం దొరకదు? కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొని తిమోతి, అన్ని విషయాల్లో నీకు ప్రభువు అనుగ్రహిస్తాడు వివేకాన్ని అంటున్నాడు అనమాట. ఆదరణ మాటలు చెప్తూనే హెచ్చరిస్తున్నాడు అనమాట. భయపడకూడదు, భయపడకుండానే నువ్వు ప్రకటించాలి. ఏం చేయాలి? భయపడకుండానే నువ్వు ప్రకటించాలి. దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు, ఆ నియమం ప్రకారం నువ్వు పోరాటం చేయాలి. లేకపోతే నీకేం దొరకదు? కిరీటము దొరకదు. పాటుపడినోడికే, విత్తనాలు నాటి కౌలు దున్నోడికే, అంతేనే కదా. పొలం దున్నోడికి ఏముంటుంది? పంట ఉంటుంది, అంతేనే కదా. ఆ నెల చక్కగా ఇంట్లో కూర్చొని పొలం దగ్గరికి వెళ్ళి నా వరి పంట ఏదని అడిగితే కొడతారు, అవునా కదా? కొడతారా కొట్టరా? అరే అసలు నువ్వు పొలం దున్నలేదు, విత్తనాలు వేయలేదు, ఇప్పుడు నా వరి పంట అని అడిగితే ఎవడు ఊరుకుంటాడు? నియమము క్రైస్తవులకు లేనిది నియమము. నియమం అంటే క్రమము, నియమం అంటే కొన్ని రూల్స్ అన్నమాట. దేవుడు కూడా క్రైస్తవునికి నియమాలు ఇచ్చాడు, రూల్స్ ఇచ్చాడు. శ్రమలలో నువ్వు సువార్త చేయాల్సిందే, అందుకే నేను పిలుచుకున్నది. అలా చేయకపోతే నువ్వు కిరీటాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి ఆయన ఇంకా ఏం చెప్తాడు తెలుసా? అందుకే ఇంకా మీరు చూడండి 22వ వచనంకి రండి. చెప్పిన ఆయన ఇప్పుడు క్యారెక్టర్ గురించి కూడా చెప్పుకుంటాడు, నువ్వు ఎలా ఉండాలో. సువార్త చేసేవాడు నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే సార్వత్పదం మళ్ళీ అర్థమవుతుందా? నేను సువార్త చేస్తున్నా, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే సరిపోదు. ఆయన ఏమన్నాడు తెలుసు 22వ వచనంలో? నీవు యవనేచ్ఛల నుండి పారిపోవాలి తిమోతి, పవిత్రమైన హృదయము కలిగి
ప్రభువుకు ప్రార్థన చేయవారు ఉంటారు చూసావా, ఆ గుంపుతో కలిసి నీతిగా ఉండటం, విశ్వాసంగా ఉండటం, ప్రేమగా ఉండటం, సమాధానంగా ఉండటం నేర్చుకో అంటున్నాడు. నేను సువార్త చేస్తున్నా, శ్రమలు పడుతున్నా అని అంటే కూడా సరిపోదు, మళ్ళీ క్యారెక్టర్ ఉండాల్సిందే. ఇవే నియమాలు. యవ్వనేచ్ఛల నుండి, యవ్వనంలో పుట్టే ఇచ్చలు అంటే ఇష్టాలు. ఒకడికి ఒక్కొక్క ఇష్టం. వాడు క్రికెట్ ఆడడం ఇష్టమో, వాడి సినిమాలు చూడడం ఇష్టమో, కొందరికి ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇష్టమో, కొందరికి తినడం ఇష్టమో, కొందరికి విహారయాత్రలు చేయడం ఇష్టమో. ఒక్కొక్కడికి ఒక ఇష్టం ఉంటుంది కదిలిస్తే, అవునా కదా? కానీ అవన్నీ ఏంటి తెలుసా? శరీరము యొక్క ఇచ్చలే, అవునా కదా? యవనేచ్చలు అనగానే యవనం అంటే ఏంటి? యవనుడికి ఉండేది కూడా శరీరమే, వేరేదేం కాదు. దాని అర్థం ఏంటంటే శరీరెచ్చలు అని, అంతేనే కదా? ఈ కాలంలో యవనులకే శరీరెచ్చలు లేవు, ముసలోళ్ళకి కూడా శరీరెచ్చలు ఉన్నాయన్నమాట. మీరు చూడండి, అప్పుడప్పుడు యవనస్తుల కంటే ముసలోళ్ళు చక్కగా తిరిగి ఎంజాయ్ చేస్తున్నారనమాట. నియమము ప్రకారము పోరాడాలి. నిజంగా పౌలు యొక్క కేరింగ్ ఎంత బాగుంది అనిపించింది. ఆ తిమోతి పట్ల ఎంత కేరింగ్ తీసుకున్న పౌలాను అనిపిస్తుంది. చచ్చిపోయే ముందు కూడా మళ్ళీ నీ యవనేచ్ఛ నుండి పారిపోయే నువ్వు సువార్త చేయాలి. నీ యవనేచ్ఛ నుండి పారిపోయే నువ్వు సువార్త ప్రకటించాలి. నీ యవనేచ్ఛ నుండి పారిపోయి తర్వాత ఏం చేయాలి తెలుసా? ఎవరైతే పవిత్ర హృదయం కలిగి ప్రభువుకు ప్రార్థన చేస్తారో ఆ గుంపుతో కలిసి నీతిగా ఉండటం, విశ్వాసంగా ఉండటం, సమాధానంగా ఉండటం, ప్రేమగా ఉండటం నేర్చుకొని వారితో పాటు కలిసి చేయమన్నాడు. ఇంకో మాట కూడా చెప్పగలను, సువార్త ఒక్కడిగా చేసేది కాదు. అలా అయితే పౌలు ఒక్కడే వెళ్ళిపోయేవాడు. మీరు ఎప్పుడన్నా పౌలు గారి చరిత్ర చూడండి, ఆయనతో ఎవడొకడు ఉంచుకుంటాడు. మీరు అపోస్తుల కార్యాల నుండి పౌలుని మీరు గమనించండి, ఆయనతో ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉన్నట్టు మీకు ఎప్పుడు కనపడదు. అయితే లోక ఉంటాడు, తిమోతి ఉంటాడు, లేకపోతే తీతు ఉంటాడు, ఎపఫ్రోదితు ఉంటాడు, ఎవడొక్కడిని ఆయన వెంట వేసుకొని తిరుగుతాడు. ఆయన సువార్త ఒక్కడ చేసేది కాదు. మళ్ళీ ఈనాటి కాలంలో చాలా దారుణమైన విషయం ఏంటంటే వ్యక్తిగతంగా బతకడం స్టార్ట్ చేశారు. ఫోన్లో వినడమో, లేకపోతే ఫోన్లో ఉండటమో, లేకపోతే ఆన్లైన్లో ఉండటమో, ఆన్లైన్లో వినటమో. అది సంఘానికి ప్రత్యామ్నాయం కాదు. ఏది లేనప్పుడు తప్పదు కాబట్టి అది అంతే. ఈవెన్ నేను అంటాను, నువ్వు 50 కిలోమీటర్ల దూరం ఉన్నా ఒక సంఘాన్ని ఎన్నుకొని వెళ్ళాల్సిందే, బైబిల్ రూల్ అది. తిమోతికి చాలా క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు ఒక్కడవే పీకేవాడివి కాదని. మన భాషలో చెప్పాలంటే, తప్పుగా అర్థం చేసుకోమాకండి. నువ్వు అక్కడవే అంటే ఏం చేయలేవు. ఏం చేస్తావు? చక్కగా టీవీ చూస్తావు, లేకపోతే చక్కగా పడుకుంటావు, లేకపోతే ఏమైనా పనులు చేసుకుంటావు, అంతేనే కదా? ఒక్కడిగా ఉంటే మన జీవితాలు అంతా ఇంత కాదు, చాలా తెలుసు మనకి. తిమోతికి ఆ సమయానికే గొప్ప సేవకుడు తిమోతి. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ సమయానికే అన్ని సంఘాలని తిరిగి బలపరిచేవాడు తిమోతి. పౌలు పంపించేవాడు, వెళ్ళు ఆ ఫిలిప్పీ సంఘానికి వెళ్ళి, ఆ తెస్సలోనిక సంఘానికి వెళ్ళి, వాళ్ళ పరిస్థితులు అలానే చూసుకురా అన్నాడు. అందరి సంఘాలకు వెళ్ళి చెప్పి వాళ్ళ పరిస్థితులు ఏంటి తీసుకొచ్చేవాడు ఆయన తిమోతి. అందుకే తెస్సలోనిక పత్రిక చదవండి, మీకు అర్థమైద్ది. తిమోతియే తీసుకొస్తాడు, వాళ్ళు ఇలా ఉన్నారు అని పౌలు దగ్గరికి. ఆ సమయానికే గొప్ప సేవకుడు. ఆయనకి చెప్పే ఆజ్ఞ, చక్కగా ప్రార్థన చేస్తూ పవిత్రమైన హృదయం కలిగి ప్రభువుని సేవించే గుంపు ఏదుందో చూసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు నీతిగా ఉండడం నేర్చుకో, వాళ్ళతో పాటు విశ్వాసంగా ఉండడం నేర్చుకో, వాళ్ళతో పాటు ప్రేమగా ఉండడం నేర్చుకో, వాళ్ళతో పాటు సమాధానంగా ఉండడం నేర్చుకో. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. యవనెచ్చ నుండి పారిపోవాలి, ఈ గుంపు నుండి పారిపోవాలి, ఈ గుంపులోకి చేరాలి. నీ శరీర ఇచ్చలను ఎవరైతే రేపుతున్నారో ఆ గుంపును వదిలేసి ఈ గుంపుతో చేరాలన్నమాట. వాళ్ళతో చేరి నువ్వే వెంటాడాలి. వెంటాడడం అంటే తెలుసా? వచ్చేంతవరకు వదలకూడదు అనమాట, అంతేనే కదా? అప్పుడప్పుడు అంటాం కదా, నేను మామూలుగా వెంటాడలేదు ఆయన ఇచ్చేదాకా అంటారు. సంఘంలో చేరి
నీతిగా బతకడం వచ్చేదాకా సంఘాన్ని విడిచెట్టకూడదు. ప్రేమగా బతకడం వచ్చేదాకా సంఘాన్ని విడిచెట్టకూడదు. సమాధానంగా బ్రతకడం వచ్చేదాకా సంఘాన్ని విడిచిపెట్టకూడదు. విశ్వాసంగా బతకడం వచ్చేదాకా సంఘాన్ని విడిచిపెట్టకూడదు. అంతగా మనము సహవాసంగా ఉండే సువార్త చేయాలి. ఎక్కడ కూడా సంఘానికి బౌండవని సువార్థికులు లేరు. ఈ కాలం ట్రెండ్ ఇది. నేనే సంఘానికి వాళ్ళ బదులు నేను సువార్థికుని అంటాడు. సంఘానికి వెళ్ళకుండా వ్యక్తుల గురించి వాడికేం తెలుస్తుంది? బంధాల గురించి వాడికేం తెలుస్తుంది? సహవాసం గురించి వాడికేం తెలుస్తుంది? అవునా కదా? నిజమే, జోక్ కాదు. ఇంతకుముందు మీకు కంపల్సరీ గాయు గురించి చెప్పినప్పుడు చెప్పా, ఎటువంటి సువార్థికులు చేర్చుకోవాలో. సంఘం అనుమతించింది ఈయన మంచోళ్ళు అని తీసుకోండి అని. సంఘము ద్వారా అన్నీ జరగాలి. సంఘము ద్వారా సువార్థికులు పంపబడాలి. సువార్థికుడైన సంఘానికి బౌండై ఉండాల్సిందే. లేకపోతే వాళ్ళకి బంధాలు అర్థమవ్వవు, మనుషులు వ్యక్తిత్వాలు అర్థమవ్వవు. వాళ్ళు అవసరానికి వాడుకొని విడిచిపెట్టే వాళ్ళుగా ఉంటారు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒంటరిగా బతుకునని మీరు పరీక్షించి చూడండి. కుటుంబాల మధ్య పెరిగినోని, వ్యక్తుల మధ్య పెరిగినోని పరీక్షించి చూడండి. ఒంటరిగా బతుకున్నాడు, అసలు ఎవరిని పట్టించుకోడు. అప్పుడప్పుడు మీరు చూస్తే మా అన్నయ్య అనేవాడు అనమాట, వీడు 10వ తరగతి అవగానే 6 సంవత్సరాలు కాలేజీకి వెళ్ళిపోయి వీడు హాస్టల్లో బతికాడు, వీడికి అసలు ప్రేమ ఏం తెలియదు, మా అమ్మని ప్రేమించడం అని అంటాడనమాట. కరెక్ట్గా తెలిసే ఏజు తీసుకొచ్చి హాస్టల్లో పడేశారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళం. 6 సంవత్సరాలు. నిజమే, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో తెలియదు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనకు తెలియదు, మనం ఏ మాట అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు నిజంగా తెలియదు చెప్తున్నాను. మళ్ళీ నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు అర్థమైంది. మా ఫ్రెండ్ సర్కిల్లో చాలామందిని చూస్తే మీరు దడుచుకుంటారు. మన్నే చాలా ఈజీగా అంటాడు, వీళ్ళు హాస్టల్లో బతికి వీళ్ళకి బయట బతకడం రాదంటాడు అనమాట క్లియర్గా. ఆ బంధాలు విలువ తెలియవు. మీరు తల్లిదండ్రుల దగ్గర ఒక 5-6 సంవత్సరాల నుండి బతకండి, వాళ్ళు దేనికి బాధపడతారు, దేనికి సంతోషపడతారు, ఎలా ఉంటే ఆనందపడతారు, ఎలా ఉంటే బాధపడతారు, అవన్నీ తెలుసుకుంటాడు వాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే ఇక్కడ చాలా క్లియర్గా తిమోతికి కూడా చెప్పేది ఏంటి అంటే, నువ్వు ఒంటరిగా ఉండమాకెప్పుడు, నువ్వు కంపల్సరీగా సంఘానికి బౌండై ఉండాల్సిందే. సంఘమునకు బౌండ్ అవ్వకపోతే సంఘము ద్వారా అన్నీ జరగాలి, అది దేవుడు పెట్టిన రూలు. అలా లేని రోజు మీకు నిజంగా బంధాల విలువ అర్థం అవ్వదు, వ్యక్తుల విలువ అర్థం అవ్వదు. కంపల్సరీగా ఆ విషయం కలిగి ఉండాల్సిందే. చెడ్డ గుంపును వదిలేయాలి, మంచి గుంపులోకి మనము చేరాలి. తర్వాత మాటకి వెళ్దాం చూడండి. తర్వాత ఇంకో పోలిక పోలిస్తాడు, అర్హమైన పాత్ర, ఘనహీనమైన పాత్ర. అవునా కాదా? 23వ వచనము, నేర్పులేని దానిపైన వచనము చూడండి. 20వ వచనము, గొప్పవాని ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక, వేటిలో ఘనహీనమైన పాత్రలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని నెడల వాడు మాత్రమే పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా, అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయ్యుండును. కాబట్టి ఆ ఘనతమైన పాత్రగా ఉండాలంటే నువ్వు యవనేచ్ఛ నుండి పారిపోయి ఇదిగో మంచి వాళ్ళతో నీతిగా బతకడం, ప్రేమగా బతకడం, విశ్వాసంగా బ్రతకడం, సమాధానంగా బతకడం నేర్చుకుంటేనే ఘనమైన పాత్రగా నువ్వు వాడబడతావు. యజమానుడు దేవుడు దేవుడు వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి అంటే నీ యవనేచ్ఛలను ముందు పారిపోవాలి, ఆ చెడ్డ గుంపు నుండి పారిపోవాలి, ఈ లోకపరమైన ఆశల్లో బ్రతికే గుంపు నుండి పారిపోవాలి. ఇదిగో పవిత్ర హృదయం కలిగి ప్రభువుకు ప్రార్థన చేసే వాళ్ళతో పాటు నువ్వు జాయిన్ అవ్వాలి. లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఘనమైన ఘనహీనతకైనా అప్పుడప్పుడు అనిపిస్తుంది మీరు ఉమ్ము వేసుకోవడానికి తప్ప దేనికి పని చేయరు. కొన్ని పాత్రలు ఇసుకేసి ఉమ్మేస్తారు చూసారా, ఘనహీనమైన పాత్రలు అవి. కొన్ని పాత్రలు ఘనమైన పాత్రలు.
పోలిక అదే. మీరు మీ యవనేచ్ఛల నుండి పారిపోకుండా ఇదిగో మంచి గుంపులో సంఘములో చేరి ఆ కార్యక్రమంలో మీరు ఉండకపోతే, ఏదైనా కాపరి కాబట్టి సంఘం అని చెప్పి ఎంత చెప్తున్నానని చెప్పమాకండి. ఎక్కడ కాకపోయినా ఏ సంఘమైనా పర్లేదు, మంచి సంఘం. కానీ దేవుడు పెట్టిన రూల్ అది, సహవాసం. లేకపోతే ఇజ్రాయేలుడికి ప్రతి విశ్రాంతి దినం రోజు అన్ని పనులు మానేసి మీరు ఎందుకు వచ్చి పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలన్నాడు? పనిలేకేం కాదు, ఆయనకి తెలుసు. ఒకరోజు కూడా లేకపోతే వీళ్ళు బతకలేరని. ఇదిగో దేవుడు మీరు త్వరగా, ఇదిగో తిమోతి, నువ్వు నీ యవనేచ్ఛల నుండి పారిపోకుండా ఇదిగో మంచి దేవునికి చెందిన గుంపుతో నువ్వు కలిసి సువార్త నిమిత్తంలో శ్రమ పడకుండా, కష్టపడకుండా, నియమం ప్రకారము ప్రయాసపడకుండా ఉంటే నువ్వు ఘనహీనమైన పాత్రగా ఉంటావు. యజమానుడు నిన్ను వాడుకోడు. డైరెక్ట్ స్టేట్మెంట్ అంతే. ఇందులో మళ్ళీ దాపరికాలు ఏం లేవు అక్కడ పౌలు గారికి. నిన్ను వాడుకోడు, నిన్ను యూజ్ చేయడు. అలా చెప్పుకుంటూ వచ్చి చక్కగా ఆయన చివరి మాట చెప్పి, చివరి మాటలు చూసి మనం వదిలేద్దాం. చూడండి 6వ వచనం 4వ అధ్యాయం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయిన కాలము సమీపమై ఉన్నది. నేను చచ్చిపోయే కాలం, నేను డిపార్చర్ అయిపోయే కాలం నాకు అర్థమైపోయింది. నేను చచ్చిపోతానని నాకు తెలిసిపోయింది. కాబట్టి తిమోతి ఏమంటున్నానంటే, నేను మాత్రము మంచి పోరాటం మాత్రం పోరాడి తిని. అంటే ఏంటి తెలుసా? నేను జీవించినంతకాలం సువార్త అప్పగించాడు దేవుడు, నన్ను పిలిచి ఆ సువార్తనే నేను ప్రకటించాను, శ్రమలు అనుభవించాను. కానీ దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, నన్ను కాపాడుతూనే వచ్చాడు. చివరికి ఆ సువార్త వలనే నేను జైల్లో ఉన్నాను. చివరికి ఆ సువార్త వలనే నన్ను వీళ్ళు నరికి చంపేస్తున్నారు. ఇదంతా నా పోరాటం, నేను పోరాడాను. కాబట్టి ఇప్పుడు దేవుడు నాకేమిస్తాడు? నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకేముంది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు, ఏ దినమందు? యేసయ్య రెండో రాకల్లో వచ్చినప్పుడు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాదు, ఈ మాట చాలా ప్రాముఖ్యం, నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చివరికి తిమోతి ఏమన్నాడు తెలుసా? నాకొక్కడికే పరలోకం అనుకో మాకు. నాలాగా ఎవడైతే పోరాడి, నాలాగా ఎవడైతే తన పరుగును కడముట్టించి, నాలాగా ఎవడైతే తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడో వాళ్ళందరికీ ఏముందంట? దేవుడు బహుమానమును కిరీటమును ఇస్తాడు. నాకు మాత్రమే అనలేదు ఆయన. ఆ మాట మళ్ళీ చదువుతాను చూడండి. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చివరిగా ఆయన ఉద్దేశం ఇది. ఇంకా మధ్యలో ఒక సేవకుడుగా ఉన్నప్పుడు నువ్వు అనవసరమైన తర్కాలకు వెళ్ళమాకు, హానికరమైన బోధలు చేయి మాకు, వదిలేయి అంటాడు. జనాలు ఇదిగో అపాయకరమైన అంత్యదినాలు, అపాయకరమైన కాలాలు వస్తాయి. జనాలు ఇలా ఉంటారు, కృతజ్ఞత లేని వారికి ఇలా ఉంటారు. కాబట్టి వాళ్ళతో కూడా నువ్వు సహించు, దీర్ఘశాంతంగా ఉండు. కానీ ఆయన చెప్పే మాట ఏంటి అంటే, చివరి మాటలు 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన